Hello. Now I am going to share few phrasal verbs with run. Run across, to meet or find someone by chance. I ran across my old friend at the party. నా పాత స్నేహితుడిని ఒక పార్టీలో అదృష్టవశాత్తు అనుకోకుండా కలిశాను. I ran across my old friend at the party. ran across అంటే అనుకోకుండా అదృష్టవశాత్తు కలవడం. Run away. Run away. To leave the place quickly to avoid something or to escape. ఒక ప్రదేశం నుంచి తప్పించుకోవడానికి కానీ ఆ ప్రదేశం నుంచి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవడం అన్నమాట, పారిపోవడం అన్నమాట. చిల్డ్రన్ ర్యాన్ అవే ఫ్రమ్ ద డాగ్. ఆ కుక్క నుంచి పిల్లలు అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయారు. రన్ డౌన్, టు కొల్లేజ్ ఆర్ ఇంజూర్ సమ్వన్ విత్ వెహికల్. ద డ్రైవర్ ర్యాన్ డౌన్ ఏ పెడెస్ట్రియన్. ర్యాన్ డౌన్ అంటే గుద్దేయడం, ఆఫెన్గా వెహికల్తో గుద్దేయడం అన్నమాట, లేదా గాయపరచడం. ద డ్రైవర్ ర్యాన్ డౌన్ ద పెడెస్ట్రియన్. ఒక పాదచారుడిని ఒక కార్ డ్రైవర్ గుద్దేశాడు. ర్యాన్ ఇంటూ, టు మీట్ ఆర్ కొల్లేజ్ సమ్వన్ అన్ఎక్స్పెక్టెడ్లీ. అనుకోకుండా తగిలాడు అంటాం కదా. ఐ ర్యాన్ ఇంటూ మై కలీగ్ అట్ ద గ్రాసరీ షాప్. గ్రాసరీ షాప్లో నా కలీగ్ అనుకోకుండా తగిలాడు అంటే కలిశాడు. ర్యాన్ ఇంటూ, ర్యాన్ అక్రాస్ సేమ్ మీనింగ్లో ఉంటాయి. ర్యాన్ అక్రాస్ అంటే బై ఛాన్స్ కలవటం. ర్యాన్ ఇంటూ అంటే అనుకోకుండా అలా తగిలాడు, కనిపించాడు. రెండు ఒక రకమైన మీనింగ్స్. రన్ అవుట్, యూజ్ అప్ ఆర్ ఎగ్జాస్ట్ ఏ సప్లై ఆఫ్ సంథింగ్. అంటే నిండుకుంది, అయిపోయింది, కొరత ఏర్పడింది అనే సందర్భంలో రన్అవుట్ అంటాం. ఐ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ షుగర్. నా దగ్గర షుగర్ అయిపోయింది. ఐ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ మనీ. నా దగ్గర డబ్బులు నిండుకున్నాయి. ఐ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ మిల్క్. నా దగ్గర పాలు కొరవడ్డాయి. ర్యాన్ ఆఫ్టర్, పర్స్యూ ఆర్ చేస్ సంథింగ్ ఆర్ సమ్వన్ టు క్యాచ్ ఇట్ అప్. ద చైల్డ్ ran after the ball that had rolled away. The dog ran after the cat. వెంబడించడం, చేస్ చేయడం. రన్ ఆఫ్టర్ అంటే చేస్ చేయడం, వెంబడించడం. రన్ ఓవర్ మీన్స్ గో త్రూ ఆర్ రివ్యూ క్విక్లీ. లెట్ మీ రన్ ఓవర్ ద షెడ్యూల్. లెట్ మీ రన్ ఓవర్ ద మీటింగ్. ఈ మీటింగ్ గురించి రివ్యూ చేయని నన్ను. అలాగే రన్ ఓవర్ అంటే ఎక్సీడ్ ద లిమిట్ అండ్ ఓవర్ఫ్లో అని అర్థం కూడా వస్తుంది. ద వాటర్ ర్యాన్ ఓవర్ ద ఓవర్ హెడ్ ట్యాంక్. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది. ర్యాన్ ఓవర్ అంటే ఓవర్ఫ్లో అని కూడా అర్థం ఉంది. థ్యాంక్ యూ.